19 నెలలుగా ఒక కుట్రపూరితమైన రాజకీయాలు, కులాల మధ్య చిచ్చు పెడదామని, లేకపోతే సోషల్ మీడియాని వాడుకొని ఎంతో మంది యువత భవిష్యత్తును నాశనం చేస్తా ఉన్నారు. మీరు చూశారు, మాజీ మంత్రి ఇప్పుడు దాకా అంబటి రాంబాబు గారు అనేవాళ్ళం మనం. అంబటి రాంబాబు, నేను కూడా గారనే అని అంటాను. ఎవరైనా సీనియర్ పొలిటీషియన్ గారు అనడానికి కూడా అర్హత లేదు ఆయనకి. అంబటి రాంబాబు మినిస్టర్గా చేశాడు. సీనియర్ రాజకీయ నాయకులు. అంతకుముందు కాంగ్రెస్లో ఉండి తర్వాత మళ్ళా వైసీపీలో పార్టీలో ఉండి వెళ్ళే పరిస్థితి. అతను మాట్లాడిన భాష ఒకసారి మీరు చూశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా, ఏ కుటుంబ సభ్యులు కూడా హర్షించరు ఆ భాషని. వారి సొంత కుటుంబ సభ్యులు కూడా ఆ భాషని హర్షించరు. ఆ మాత్రం విచక్షణ లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడాడు. గొప్ప కుటుంబం, అన్న ఎన్టీఆర్ గారి మనవడు, అలాగే బాబు గారు అంత సీనియర్ నాయకులు, 75 ఏళ్ల వయసులో ఈ రోజున అహర్నిశలు రాష్ట్రానికి కష్టపడతా ఉంటే, అటువంటి వ్యక్తిని గురించి ఈ అంబటి రాంబాబు ఏ విధంగా మాట్లాడాడు అనేది మీరు అందరూ చూశారు. ఖబర్దారు, ఇంకొకసారి అంబటి రాంబాబు అవ్వచ్చు, అలాగే జోగి రమేష్ అవ్వచ్చు, వీళ్ళిద్దరు కూడా దారుణమైన లాంగ్వేజ్. జోగి రమేష్ మాట్లాడుతున్నాడు లోకేష్ బాబు గురించి, బాడీ షేమింగ్ చేస్తున్నాడు. సెన్స్ ఉందా కొద్దిగా? నువ్వు కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్నావు. రేపు పొద్దున నీ లాంగ్వేజ్, నీ పద్ధతి చూసి నీకు ఓట్లేస్తారనుకుంటున్నారు జనాలు. కానీ ప్రజలే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరు ఎక్కడ పోటీ చేసినా కూడా, వీళ్ళిద్దరే కాదు ఇంకా కొంతమంది ఉన్నారు వైసీపీలో, అదే పని వాళ్ళకి, వేరే పనే లేదు. వీళ్ళని ప్రజలు గమనించాలి. ప్రజలు చట్టసభలకు రాకుండా నియంత్రించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో వైసీపీ అనేది, పార్టీ అనేది రాజకీయంలో ఇంకా మళ్ళా పవర్లోకి రాకుండా చూడాల్సిన బాధ్యత మన ప్రజలుగా మనం తీసుకోవాలి.